కృష్ణ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఏదైతే ఆ స్పెషల్ టాలెంట్ ఉందో కొంచెం మన వాళ్ళకి కూడా చూపిద్దాం. మీరు 2021 Jan 16th సాటర్డే. నిజంగా సాటర్డే. జనవరి 2021లో సాటర్డేస్ ఏ రోజులు వచ్చాయి? 2nd 9 16 అంతా 30. సీరియస్లీ అన్ని కరెక్టే. 2022 ఫిబ్రవరి ఫ్రైడేస్. 4th 11th 18 25. దేవుడా, నిజంగా మీకు వస్తాయండి ఇలా డేట్స్? నీకు వస్తాయరా? మీకు వస్తాయా? 2019 అక్టోబర్ మండేస్. 7 14 21 28. ట్రూలీ షాక్ తెలుసా, నాకు మాటలు లేవు నోట్లో. కాదండి, నిజంగా ఎలా నేర్పించారు చెప్తే. ఇట్లాంటి క్లాసులు ఏమైనా పెట్టుకొని. 2020లో దీపావళి ఎప్పుడు వచ్చింది? నవంబర్ 14. నవంబర్ 14. ఎలా గుర్తుంటున్నారా నీకు ఇవన్నీ? కాదు, పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను? ఏం చేయాలి? క్రిష్ పెళ్ళి ఎప్పుడు నీది? 2031 జూన్ 26. క్రిష్ నేను నచ్చానా నీకు? వద్దులే, ఏమొద్దు. ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి మీకు ఇలా ఉందని తెలుస్తుందా? 1.5 year వరకు అంత నార్మలే ఉండేది. తర్వాత స్లోగా స్పీచ్ అది కొంచెం రిగ్రెస్ అవ్వడము, అందరిలో లేకుండా తను ఒక్కడే వెళ్ళి ఆడుకోవడము అట్లా. అసలు మాకు కూడా ప్రాపర్గా అవేర్నెస్ లేదు. మేము థెరపిస్ట్లు అయినా కూడా పేరు వినడం కూడా తక్కువ. అసలు మన కంట్రీలో ఉండేది చాలా తక్కువ. సో కన్ఫ్యూజన్లో నుంచి డిటర్మైన్ అయ్యి సరే ఏదైనా సరే బాబుని సెట్ చేసుకోవాలి అన్న దీనిలో అదే రోజు నేను రెసిగ్నేషన్ ఇచ్చేసి వచ్చింది. చాలా కష్టం కదా. ఆ రోజు నుంచి నా ఎయిమ్ అంతా హౌ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్. తన పనులు తను చేసుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సేఫ్టీ నేర్పించాలి. రోడ్ మధ్యలో పరిగెత్తేసేవాడు. సో లిటరలీ బండితో గుద్దేసి కింద పడేసి. ఓ, సో తనకి తెలిసింది ఓకే రోడ్ మీద పరిగెడితే వెహికల్ ఏమంచి మీరే బండి వేసుకుని వెళ్ళి తనని ఇట్లా పడేస్తే తనకు అప్పటి నుంచి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేడి వస్తువులు పట్టుకోకూడదు, పొగలు వస్తుంటే అది కాలుతుంది. లిటరలీ చేయి పెట్టి వేడి తెలిసేలా చేసి ఒక తల్లిగా మీకు బాధ అనిపించేది కదా ఇవన్నీ చేస్తే? ఎవరైనా కొట్టడం అట్లా మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఎలా కంట్రోల్ చేశారు? అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. ఓకే. ఐ టుక్ హిమ్ టు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. హీ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సౌండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కర్ విజిల్ అంటే ఇట్లా గట్టిగా చెవులు మూసేసుకోవడము, కార్నర్లోకి వెళ్ళిపోవడము. ఫర్ దాట్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ టుక్ హిమ్ టు గబ్బర్ సింగ్ మూవీ ఇన్ సంధ్యా థియేటర్. ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్. ఓకే. ఇప్పుడు బాగా స్ట్రగుల్ అవుతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు, యాక్షన్ ఉన్న పిల్లలు. ఆ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్? ఎంత అర్లీగా మీరు యాక్సెప్ట్ చేస్తారో అంత ఫాస్ట్గా మీరు మీ చైల్డ్కి హెల్ప్ చేయగలుగుతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజుల్లో పిల్లలు మరీ తెలివిగా ఉంటున్నారు. ఏదైనా ఒకసారి చూస్తే పసిగట్టేసే పిల్లలు చాలామంది ఉంటారు. ఇంకొంతమంది చాలా కష్టపడి చదువుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా మనకి కొంచెం డిజేబిలిటీ ఉన్నా లేకపోతే మనకు కొంచెం ప్రాపర్గా లేకపోయినా వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సూపర్ టాలెంటెడ్ ఉంటే ఎలా ఉంటుంది అని నేను ఒక 15 నిమిషాల నుంచి చూస్తున్నాను అనమాట. హీ ఈస్ వెరీ టాలెంటెడ్. బట్ ఆ మదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు బాబుని ఎలా చూసుకుంటారు, ఆటిజం ఉంటే అసలు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయగలరు, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ హైపర్ యాక్టివ్ అసలు ఏం చేస్తారు అనే విషయాలు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నాతో పాటు క్రిష్ అలానే పూర్ణిమ గారు ఉన్నారు. పూర్ణిమ గారు అయితే మనందరికీ ఫిజియోథెరపిస్ట్గా ఆల్రెడీ పరిచయం ఉన్నారు. బట్ క్రిష్ని అయితే ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. హీఈస్ వెరీ టాలెంటెడ్. మనం ఏదైనా డేట్స్ అడిగితే ఎప్పుడు ఏ రోజు వచ్చిందని కూడా తను క్లియర్గా చెప్పేస్తున్నాడు. సో క్రిష్తో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. హాయ్ క్రిష్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను అడగా బాగున్నావా అని అడగా? బాగున్నాను నేను. పూర్ణిమ గారు హాయ్ అండి. ఫిజియోథెరపిస్ట్గా మా అందరికీ తెలుసు. ఫస్ట్ టైం చూస్తున్నాం, మీకు ఇంత పెద్ద కొడుకున్నాడనే విషయమే తెలియదు మాకు ముందు. బాబు అంటే చిన్న బాబు అనుకుంటున్నాను నేను. 18 years బాబు ఉన్నాడు. సో క్రిష్కి 18 years
వచ్చేటప్పటికి ఏం జరిగిందనే విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే నేను కృష్ణ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మనం ఏదైతే ఆ స్పెషల్ టాలెంట్ ఉందో కొంచెం మన వాళ్ళకి కూడా చూపిద్దాం. హాయ్ క్రిష్. హాయ్. సో లాస్ట్ ఇయర్ December 24th ఏ రోజు వచ్చింది? బుధవారం. లాస్ట్ ఇయర్ కూడా బుధవారం వచ్చింది. ట్యూస్డే. ఇప్పుడు బుధవారం వచ్చేస్తుంది. ఇప్పుడు బుధవారం వస్తుంది. ఇయర్ క్లియర్గా అడగండి. ఇయర్ క్లియర్గా అడగాల. ఓకే. 2023 March 18th ఎప్పుడు వచ్చింది? సాటర్డే. ఇంకా రాదు అది. సాటర్డే అంతే. సాటర్డే అయిపోయింది. ఎప్పుడో 2023 అయిపోయింది. 2023 March 18. సాటర్డే. సాటర్డే అంట. చెక్ చేసుకోండి. అమ్మో, చెక్ చేస్తే నిజం కరెక్ట్గా ఉంటుందా? చేయండి. ఓకే, చేయండి, ఫోన్ తీసుకొని చెక్ చేయండి. ట్యూస్డే కరెక్టే. ఓ, నిజంగానే కరెక్ట్ తెలుసా? ఓకే. 2021 Jan 16th సాటర్డే. నిజంగా సాటర్డే. ఎలా క్రిష్? తెలుసు అంతేనా? ఫస్ట్ నుంచి నేర్చుకున్నావు స్పెసిఫిక్గా? ఎప్పుడో. మీ క్యాలెండర్లో ఏ మంత్ ఏ ఇయర్ ఓపెన్ చేసి పెట్టారు చెప్పండి. January 2021. January 2021లో సాటర్డేస్ ఏ రోజులు వచ్చాయి? 2nd 9 16 అంతా 30. కరెక్టేనా? లిటరలీ కరెక్ట్. 2nd 9 16 23 30 ఈ 5 డేస్ వచ్చాయి సాటర్డేస్. ఇంకొక ఇయర్ 2022 February ఫ్రైడేస్. 4th 11th 18 25 అయిపోయింది. కరెక్ట్. 4 11 18 25. 2023 August వెన్స్డేస్. 2nd 9 16 30. సీరియస్లీ అన్నీ కరెక్టే. 2nd 9 16 23 30. వామ్మో, ఏం నేర్పించారండి? ఎలా నేర్పించారు అసలు? అది మేము నేర్పించింది కాదు, అది వాడి టాలెంట్ అంత. 2019 అక్టోబర్ మండేస్. 7 14 21 28. నిజంగా కరెక్ట్ తెలుసా? 7 14 21 28. నాకు ఒక్క రోజు కూడా గుర్తుండదు క్రిష్. నిజం చెప్పవా, ఎలా నేర్చుకున్నావు? 28 అంటే మండే. 28 మండే. ఎలా అసలు? నెక్స్ట్ ఇయర్కి చెప్పు. 2026 అక్టోబర్ ట్యూస్డేస్. 6 13 27 2027. నిజంగా కరెక్ట్. 2026 2015 మే ఫ్రైడేస్. 1 8 10 5 22 29. 1 8 10 5 22 29. 10 5 15. 2015 ఫ్రైడేస్. మే అంటే 1 8 15 22 29. 15 7 సార్ 135. 14 5 సార్ 14 5 70. 70. 2011 ఆగస్ట్ వెన్స్డేస్. 3 10 17 24 31. ప్రతిదీ కరెక్టే. కాదు, ఎలా నేర్చుకున్నారు గారు అసలు? ఏ ఇయర్ అయినా చెప్తారా? December 25 2005 20 years. ఏ రోజు వచ్చింది? సండే. 2005 డిసెంబర్ థర్స్డేస్. 1st 8th 15 22nd 29. 27 లేదు, 29. 29 ఉంది. 22nd 22nd అన్నాడా? ఓ వాము, నిజంగా కరెక్ట్ తెలుసా? నేను కరెక్టే. మీరు ఫ్లూక్ అనుకున్నారా? ఫ్లూక్లో చెప్తున్నాడు ఏమో, ఒక్కటైనా అన్నీ కరెక్ట్గా చెప్తున్నాడు. 2002 ఏప్రిల్ ట్యూస్డే. 2nd 9 16 23 30. దేవుడా, నిజంగా మీకు వస్తాయండి ఇలా డేట్స్? నీకు వస్తాయరా? మీకు వస్తాయా? నాకైతే అస్సలు రావు. నాకు నిన్నేంటో గుర్తుండదు. 2016 July 24. ఏ రోజు వచ్చింది? సండే. ఏముంది ఆ రోజు? ఓ, అలా నేను ఫ్లూక్లో డేట్ అడిగినా కూడా చెప్పేస్తాడా? అప్పుడు యూనిఫామ్ కొనుక్కున్నాను, పొట్టయిపోయాయి. ఆ రోజు యూనిఫామ్ కొనుక్కున్నాడంట. అది కూడా గుర్తుంటుందా? పొట్టయిపోయింది. 2000 అక్టోబర్ 12 ఏ రోజు వచ్చింది? థర్స్డే. నా బర్త్డే. నాకే తెలియదు నా బర్త్డే ఎప్పుడు వచ్చిందని. ఇంకా అయిపోయింది. అయ్యో, ఇంకా టైం ఉంది. చేతులు కింద సరిగ్గా కూర్చో. నీ బర్త్డే ఎప్పుడు అయిపోయింది మొన్న. నీ బర్త్డేస్ వరుసగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి అన్ని ఏ రోజు వచ్చింది? నేను 2007లో పుట్టేశాను. 2007లో పుట్టేశావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ డే వచ్చింది? 18 ఏళ్ళు. నీ బర్త్డేస్ డేస్ అంటే చెప్పు. 2007 సెప్టెంబర్ 5 బుధవారం. వెనస్డే. తర్వాత 2008లో 8లో ఫ్రైడే, 9లో సాటర్డే. ఇంక వరుసగా వచ్చేస్తాయి కదా అలా. అదే 11లో వేరే. మరి 11లో మారిపోయిందా? లీప్ ఇయర్ వస్తుంది కదా మధ్యలో. ఓ, తిన పుట్టక ముందు కూడా తెలుసు తనకి. 1998 మే వెన్స్డేస్. 6 13 27 2027. 6 13 20 27. 1986 సెప్టెంబర్ ఫ్రైడే. 5th
12/19/26. కాదండి, నిజంగా ఎలా నేర్పించారు చెప్తే. ఇట్లాంటి క్లాసులు ఏమైనా పెట్టుకొని మేము కూడా జాయిన్ అయిపోతాం. 1986లో సెప్టెంబర్ థర్స్డే. ఏం డేట్స్ ఉన్నాయి చెప్తున్నాడు ఆ అబ్బాయి. 1990. ట్రూలీ షాక్ తెలుసా, నాకు మాటలు లేవు నోట్లోంచి. ఒక్కొక్క డేట్, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఇయర్. ఎప్పుడుదో మమ్మీ బర్త్డే ఎప్పుడు? మార్చి 29 టైం ఉంది. మార్చి 29. వామ్మో. మీది ఆగస్టు 3. ఆగస్టు 3. 1958 మీదే. 1958 తాత. నేనే ఆశ్చర్యంగా ఉన్నానండి, నాతో అవ్వట్లేదు అసలు అంత ఫాస్ట్గా. నాకు ఎక్కడైనా మైండ్లో ఉంటాయి కదా, నేను ఫాస్ట్గా అడిగేది ఆన్సర్లు చెప్తే ఆ కరెక్టే అనుకోవడానికి. నాకు లేదు. వదులు. 17th ఆగస్ట్ 2005. 5 అంటే బుధవారం. 2007 సెప్టెంబర్ 19. బుధవారం. 2010 జూలై 16 ఎప్పుడు వచ్చింది? ఫ్రైడే. 2012 మార్చ్ 9 ఎప్పుడు వచ్చింది? ఫ్రైడే. 2016 నవంబర్ 17 ఎప్పుడు వచ్చింది? థర్స్డే. 2018 ఫిబ్రవరి 4 ఎప్పుడు వచ్చింది? సండే. 2020 జూన్ 9 ఎప్పుడు వచ్చింది? ట్యూస్డే. ఒక్కటి కూడా రాంగ్ వెళ్ళలేదు తెలుసు ఇప్పటిదాకా. అన్నీ అట్లా చెప్పేస్తున్నాడు వాడు కరెక్ట్గా. వామ్మో. ఇప్పుడు మీరు అడిగిన డేట్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి కూడా అన్ని గుర్తుంటే అన్ని చెప్తాడు. అవునా? ఈవెంట్స్లో కూడా చెప్తారా? చెప్తాడు. వామ్మో. 2020లో దీపావళి ఎప్పుడు వచ్చింది? నవంబర్ 14. నవంబర్ 14. 2018లో దసరా ఎప్పుడు వచ్చింది? దసరా 18 అక్టోబర్. 18 అక్టోబరా? 18. 18th అక్టోబర్. అక్టోబర్ 18th. కరెక్ట్గానే చెప్పాడు. హోలీ ఎప్పుడు వచ్చింది? 2024. మార్చ్ 25 మండే రోజు ఆడుకున్నాను. మార్చ్ 25 మండే రోజు. మండే కరెక్టే. హోలీ 2025. అట్లాంటి ఇంకేం డేట్స్ ఉన్నాయా? అసలు ఏమడిగినా చెప్తున్నాడు. ఏమడిగితే ఫెస్టివల్స్ అన్నీ చెప్పాడు. సంక్రాంతి చెప్పాడు, దసరా చెప్పాడు, దీపావళి చెప్పాడు, వినాయక చవితి చెప్పాడు, ఉగాది చెప్పాడు, రంజాన్ చెప్పాడు. శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? 2024లో. ఏప్రిల్ 17. చూడబల్లే కరెక్టే అయి ఉంటుంది. అయినా చూద్దాం ఒకసారి. బుధవారం రోజు వచ్చేసింది. బుధవారం. సినిమా యాక్టర్ల బర్త్డేలు అడగండి. అవునా? చెప్తాడు. మహేష్ బాబు గారి బర్త్డే ఎప్పుడు? ఆగస్టు 9 సర్లేని గారు. ఆగస్టు 9. బాలయ్య బాబు బర్త్డే ఎప్పుడు? బాలకృష్ణ గారు. జూన్ 10. అక్కడ 1. జూన్ 10. మీరు సెలబ్రిటీల బర్త్డేలు ఇవ్వనా? అవునా? సమంత బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 28. 28. ఓకే. నాగ చైతన్య బర్త్డే ఎప్పుడు? నవంబర్ 23 అయిపోయింది మొన్నే. నవంబర్ 23 అయిపోయింది మొన్నే. 1986. 1986 ఎప్పుడు పుట్టాడో కూడా చెప్తాడా? కేలో ఏప్రిల్. ఓకే. రామ్ చరణ్ బర్త్డే ఎప్పుడు? మార్చ్ 27. మార్చ్ 27. నాకు తెలియదు ఏంది కరెక్ట్గా. ధృవ ఎప్పుడు రిలీజ్ అయింది? 2016. 2016. రామ్ చరణ్. ఎన్టీఆర్ బర్త్డే ఎప్పుడు? మే 20. మే 20. నిత్యా మీనన్ తెలుసా నీకు? నిత్యా మీనన్ జనతా గ్యారేజ్లోనే ఉంటుంది కదా. ఆమె బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 8. ఏప్రిల్ 8. ఎలా గుర్తుంటున్నారా నీకు ఇవన్నీ? ప్రభాస్ బర్త్డే ఎప్పుడు? ప్రభాస్ అయితే నాకు గుర్తుంది, చెప్పు. అక్టోబర్ 23. 23. ఇంకా కృతి సనంద్ ఎప్పుడు? జూలై 27. కృతి శెట్టి సెప్టెంబర్ 21. శ్రీలీల జూన్ 14. వైష్ణవ్ తేజ్ జనవరి 13. సాయిధరం తేజ్ అక్టోబర్ 15. అన్నీ కరెక్టే. ఇంకెవరైనా మిగిలిన హీరోలు? వద్దులే. అల్లు అర్జున్ బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 8. కరెక్టా? కరెక్ట్ అంట. సరైనోడు సినిమా అల్లు అర్జున్. సరైనోడు సినిమా. పాటలు తెలుసా నీకు సరైనోడులో? యు ఆర్ మై ఎమ్మెల్యే టీవీలో యూట్యూబ్. గీతా ఆర్ట్స్. బ్యానర్ కూడా తెలుసా నీకు? అల్లు అరవింద్. సరే, అల్లు అర్జున్ పిల్లల పేర్లు ఏంటి? అర్హ, అయాన్. వాళ్ళిద్దరు బర్త్డేస్ తెలుసా? అర్హ బర్త్డే నవంబర్ 21 అయిపోయింది. అయాన్ బర్త్డే ఏప్రిల్ 3. గంగోత్రి సినిమా ఎప్పుడు వచ్చింది? 2003. పుష్ప ఎప్పుడు వచ్చింది? 2021. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అది 18. జూలై సినిమా 2012. జూలై సినిమా 2012. అల్లు అర్జున్ వేనా ఇంకే హీరో అయినా తెలుసా? వెంకటేష్ ఎవరు? వెంకటేష్ గారి బర్త్డే ఎప్పుడు? అయిపోయింది డిసెంబర్ 13. పుష్ప 2 ఎప్పుడు వచ్చింది? 2024. డేట్? డిసెంబర్ 5.
డిసెంబర్ 5 అది అయిపోయింది. అయిపోయిందా సినిమా? రష్మిక మందన బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ ఏప్రిల్ 5th టైం ఉంది. టైం ఉందా? విజయ్ దేవరకొండ బర్త్డే ఎప్పుడు? మేలో 9 టైం ఉంది. కీర్తి సురేష్ బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ 17. 17. ధనుష్ బర్త్డే ఎప్పుడు? జూలై అయిపోయింది 28. రైలు సినిమా. ఏ సినిమా? రైల్. ఆహా, చెన్నై. చెన్నై. నాని బర్త్డే ఎప్పుడు? జెంటిల్మన్ నాని ఫిబ్రవరి 24. ఫిబ్రవరి 24. జెంటిల్మన్ అంటే నానిది. జెంటిల్మెన్ అంటే నానియా? 2016. మజ్ను. కృష్ణగడి వీర ప్రేమ కథ ఎప్పుడు వచ్చింది? 2016 2016లో వచ్చిందా? వచ్చేసింది. ఓకే. కృతి శెట్టి బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్. మొన్న అయిపోయింది. సరే ఎప్పుడు చెప్పు. 21. ఉప్పెన ఎప్పుడు వచ్చింది? 2021 జూన్ 22. ఓ. కళ్యాణ్ రామ్ గారి బర్త్డే ఎప్పుడు? జూలై. ఎంత మంచి వాడవరురా. కరెక్టే. ఆయన బర్త్డే ఎప్పుడు? జూలై 5. జూలై 5 అయిపోయింది. సంయుక్త మీనన్ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 11 అయిపోయింది. సెప్టెంబర్ 11. అనుష్క శెట్టి బర్త్డే ఎప్పుడు? నవంబర్ 7 అంటే అయిపోయింది. నవంబర్ 7 కరెక్టా? రానా బర్త్డే ఎప్పుడు? డిసెంబర్ అయిపోయింది. మొన్న 14. సినిమాలో అంటే వేరే. బాహుబలి చూసావా? టీవీలో చూసా. రాజమౌళి గారి బర్త్డే ఎప్పుడు? తెలీదా? హీరోలు మాత్రమే. ఓన్లీ హీరోలు. కమల్ హాసన్ గారి బర్త్డే ఎప్పుడు? నవంబర్ అయిపోయింది. మొన్న 7. నవంబరా? 7 అయిపోయింది. నవంబర్ కరెక్టా? రజనీకాంత్ గారి బర్త్డే అయిపోయింది. డిసెంబర్ 12. డిసెంబర్ 12 కరెక్టా? చిరంజీవి ఆగస్ట్ 22 అయిపోయింది. ఆగస్ట్ 22. కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ బర్త్డే ఇప్పుడు. పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2 అయిపోయింది. కాజల్ పవన్ కళ్యాణ్. కాజల్ బర్త్డే ఇప్పుడు? జూన్ 19. జూన్ 19. అమ్మో, సినిమా చూస్తే సర్దార్ గబ్బర్ సింగ్ నేను ఎప్పుడో చూసాను. సమంత తెలుసా? ఎట్టో వెళ్ళిపోయింది మనసు. అప్పుడు ఎప్పుడుదో కదా సినిమా చూసావా నువ్వు? టీవీలో చూసావా? సమంత బర్త్డే ఇప్పుడు? ఏప్రిల్ 28. ఇంకా టైం ఉంది. ఏప్రిల్ 28 28 కరెక్టేనా? నాగార్జున గారి బర్త్డే ఎప్పుడు? అయిపోయింది. ఆగస్ట్ 29 అయిపోయింది. ఆగస్ట్ 29 కరెక్టా? కాదు, పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను? ఏం చేయండి. ట్యూషన్కి వెళ్ళిపోతాను సాయంత్రం. అడిగిన గ్యాప్లో ఏం చేయాలి? ట్యూషన్కి సాయంత్రం వెళ్ళిపోతాను. ట్యూషన్కి సాయంత్రం వెళ్తావు? మరి పొద్దున్న నుంచి? పొద్దున్న వెళ్ళిపోతా 10:30కి. పొద్దున ట్యూషన్కి వెళ్తాడా? స్కూల్కి వెళ్ళడా? కాలేజ్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడా? ఏప్రిల్లో ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయా? అవుతాయి అప్పటికి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరా నువ్వు? ఏప్రిల్లో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఓ, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఏప్రిల్ సెకండ్ ఇయర్ అప్పటికి అయిపోతాయా పూర్తిగా? నేను ఇక వేరే ఫోన్ కొంటా. ఆ ఫోన్ కోసం చదువుతున్నావు? లావా దాంట్లో చూసి చదువుకోవాలి. ఫోన్లో చూసి చదువుకుంటావా నువ్వు? ఏప్రిల్ ఇంకా టైం ఉంది. మార్నింగ్ ఏం తింటావు? నేను దోశలు తింటాను. రోజు దోశలేనా? లేదుగా. ఆఫ్టర్నూన్ అన్నం తింటా. బిర్యానీ తింటా. బిర్యానీ. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ప్రాన్సా? బిర్యానీ. అమ్మో, ఎవరు చేస్తే ఎక్కువ ఇష్టం? బాను. ఆయన ఎవరు? ఓకే. మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు? టీవీ పెట్టుకుంటా 7 o'clock. 6కి 7కి వస్తా. 6కి 7కి లేస్తావు. లేవగానే టీవీ పెట్టుకుంటావా? అంతేనా? గేమ్స్ ఆడతావా నువ్వు? జెమినీ మ్యూజిక్. ఓకే. పాటలు వింటావా? పాట పాడొచ్చు కదా నాకు. వద్దులే. ఏమొద్దు. ఇంకా చూసొచ్చు. ఏమొద్దు ఇంకొద్దు. 31లో ఇక కాదు. క్రిష్ పెళ్ళి ఎప్పుడు నీది? 2031 జూన్ 26. 2031 అంటే ఇంకా చాలా టైం ఉంది. సరే, కానీ జూన్ 26 ఎందుకు? అప్పుడు నాకు చదువు అయిపోతుంది. ఆహా, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? నేను ఒక్కనే. నువ్వు ఒక్కడే పెళ్లి చేసుకుంటావా? 31లోనే. అవునా? ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? లేదు, ఇంక నేను ఒక్కనే. నువ్వు ఒక్కడేనా? నీకెవరు ఎక్కువ ఇష్టం? తాతయ్య, మమ్మీయా? బాను ఫాదర్ అంతే. బాను ఎవరు? ఓహో, ఇలా నాన్న వేరే. ఆహా, మీ తాతయ్య ఏం చేస్తారు నీకు? రోజు పొద్దున్న చెప్పి కొడతారా? ఏం కొట్టే పని లేదు. పొద్దున్నే 7కి లేసి స్నానానికి వెళ్ళిపోమంటారా? టీవీ పెట్టుకుని స్నానానికి వెళ్తావా? పాటలు వింటావా? అంతేనా? నీకు జుట్టు ఎందుకు లేదు? పెంచుకోలేదు నువ్వు? పోయిందా? తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఇచ్చేసావా? తిరుపతి వెళ్ళినప్పుడు ఇస్తా. టైం ఉంది. ఓహో, స్వామిక భద్రాచలం వేరే.
పెద్ద తిరుపతి ఇక్కడ టైం ఉంది. సరే భద్రాచలం వెళ్ళి జుట్టు ఇచ్చేసి వచ్చాడు, ఆహా. ఇప్పుడు మళ్ళీ తిరుపతి వెళ్ళి జుట్టు ఇవ్వాలని. సరే ఈ చెవి ఎప్పుడు కుట్టించుకున్నాను? ఎప్పుడో ఒక 5 months అయిపోయింది. డేట్ చెప్పాలి. జూలైలో కుట్టించుకున్నా. జూలై డేట్ 22nd. ఎక్కడ? సిద్ధాంతం నడిపురి. అమ్మో. సుబ్రహ్మణ్య స్వామి. ఆహా. ఆయనే కుట్టించారు. ఆయన దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు నేను? మీరు తీసుకుని వెళ్ళారు. మీరంటే ఎవరు? తాతయ్య తీసుకుని వెళ్ళారు. తాతయ్య పేరు? రాఘవరాజు చిలువూరి. పూర్తి పేరు? వెంకట సత్యనారాయణ రాజు. అమ్మో. ఏ నవ్వుతున్నావు క్రిష్. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుంటే ఏమి ఇప్పిస్తా అన్నారు మీ మదర్? ఫోన్ ఏప్రిల్లో లావా. ఏప్రిల్లో లావా. సరే నీకు ఫోన్ ఎందుకు? దాంట్లో చూసి చదవాలి. అయిపోతుంది కానీ చదివి ఇప్పుడు. ఏప్రిల్లో ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఏప్రిల్లో జాయిన్ అవుతారు. సెకండ్ ఇయర్ చదువుకుంటావు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అయిపోద్ది. తర్వాత ఏం చదువుతావు? మామూలు డిగ్రీ చదువుతావా? బీటెక్ ఇంకా 28లోనో వెళ్ళచ్చు. డిగ్రీ ఫస్ట్ వెళ్ళి 31లో కాలేజ్ అవుతుంది. 31లో పెళ్లి చేసుకుంటావు. ఫోన్ ఇంకా టైం ఉంది లావా. బండి వస్తుందా నీకు? బండి January 25. నేర్చుకున్నావా? నేర్చుకోవాలి, లైసెన్స్ తీసుకుని. లైసెన్స్ కూడా ప్లాన్ ఉందా నీకు? ఉంది. క్రిష్ నేను నచ్చానా నీకు? వద్దులే, ఏమొద్దు. వచ్చే మా ఇంటికి వచ్చి. మీ ఇంటికి నాకు అసలు పని లేదు. ఎందుకు? నాకు పర్వా ఉంది, వచ్చే. ఏం కాదు, మీకు పని లేదు. నాకుంది. నాకు పని లేదు. వద్దులే, ఏమొద్దు. వద్దులే, అలా వద్దు, నేను వెళ్ళను అసలు. రోజు బిర్యానీ చేసి పెడతాను. వద్దులే, ఇంట్లో తినొచ్చు. మా ఇంట్లో బైక్ ఉంది, నీకు లావా ఫోన్ కూడా కొను. వద్దులే ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. నేనే కొనిస్తా. వద్దులే, ఏం కొనొద్దు, ఏం కొను బాక, ఏం వద్దు. వద్దులే. నీ పేరేంటి? నా పేరా వైష్ణవి. నేను ఎప్పుడు పుట్టాను? 1982. సరిగా చెప్పు. 82 కాదుగా. చెప్పితే గుర్తుపెట్టుకుంటాడా? ఓకే, ఈరోజు చెప్తున్నా చూడు. నా పేరు వైష్ణవి, నాకు 26 years. నేను 1999లో పుట్టాను. ట్యూస్డే అంటే 1999 అక్టోబర్ పుట్టాను. ట్యూస్డే పుట్టాను నేను. అక్టోబర్ డేటు అదే నువ్వు చెప్పు నాకు. 5th 12th అక్టోబర్ 12th గుర్తుపెట్టుకున్నా. 1996 కాదు. నో, 1999 అంటే 1999. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. 1999 అక్టోబర్ 12th ట్యూస్డే పుట్టాను నేను. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలి నాకు. సో ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచే మీకు ఇలా ఉందని తెలుస్తుందా? పుట్టినప్పుడు తెలీదండి. అంటే నార్మల్ ఫిజికల్ మైల్ స్టోన్స్ అన్ని నార్మలే ఉండినాయి. 1.5 year వరకు అంత నార్మలే ఉండింది. తర్వాత స్లోగా స్పీచ్ అది కొంచెం రిగ్రెస్ అవ్వడము, అందరిలో లేకుండా తను ఒక్కడే వెళ్ళి ఆడుకోవడము, అట్లా కొంచెం చేసినప్పుడు మేము ఐడెంటిఫై చేసాం. ఓకే, ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసింది ఎన్ని ఇయర్స్ అప్పటికి? 2.5 ఆ ఏజ్లో. 2.5కే అబ్జర్వ్ చేశారు. ఓకే, దాని నుంచి ఏమైనా అప్పటి నుంచే చేంజెస్ తీసుకురావాలని ఏమైనా ట్రై చేశారా? అండి, డయాగ్నోస్ అయిన రోజే అసలు ఏం చేయాలి ఏంటి, అప్పటికి ఇంకా అసలు ఎవరికి అవేర్నెస్ లేదు. అసలు మాకు కూడా ప్రాపర్గా అవేర్నెస్ లేదు. మేము థెరపిస్ట్లు అయినా కూడా అంటే పేరు వినడం కూడా తక్కువ. అసలు మన కంట్రీలో ఉండేది చాలా తక్కువ. ఓకే, సో దాంతో అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పడము, సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి చేసుకోవడము, అసలు అంతా కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్లో నుంచి డిటర్మైన్ అయ్యి సరే ఏదైనా సరే బాబుని సెట్ చేసుకోవాలి అన్న దీనిలో అదే రోజు నేను రెసిగ్నేషన్ ఇచ్చేసి వచ్చేసి. నేను అప్పుడు కార్పొరేట్ హెల్త్ కేర్ బీపీఓలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆన్ ది స్పాట్ నేను రెసిగ్నేషన్ ఇచ్చేసి ఒక 3.5 years కంప్లీట్గా బాబుతోటి షాడో లాగానే తిరిగేదాన్ని. చాలా కష్టం కదా? చాలా కష్టం. ఇప్పుడంటే ఇంకా కొంచెం పెద్దడయ్యాడు. ఇప్పుడు అంటే ఆ రోజు నుంచి నా ఎయిమ్ అంతా హౌ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్. ఓకే, సో ఎట్లాగ ఇండిపెండెంట్గా చేయాలి. సో డైలీ యాక్టివిటీస్ నేర్పించడము, తన పనులు తను చేసుకునేలాగా ట్రైనింగ్ ఇవ్వడము, తనే స్నానం చేయడము, తన బట్టలు తను సర్దుకోవడము, స్కూల్కి వెళ్ళినప్పుడు తన బ్యాగ్ తనే క్యారీ చేసుకోవడము, తన బుక్స్ తనే సర్దుకోవాలి, తన టాయ్స్ తనే సర్దుకోవాలి. అలా day 1 అంటే ఏ రోజైతే డయాగ్నోజ్ అయ్యిందో ఆ రోజు నుంచి, అంతకు ముందు కూడా ఎప్పుడూ యాక్టివిటీస్ నేర్పిస్తూనే ఉండేదాన్ని. బట్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని తన పనులు తను చేసుకునేటట్టు చేయడము. తర్వాత భయం అంటే తెలిసేది కాదు తనకి. అసలు భయం అంటేనే తెలీదు.
సో రోడ్ మధ్యలో పరిగెడతా ఉండేవాడు. ఓకే. సో ఇంట్లో ఏమన్నా వస్తువులు ఉంటే అది షార్ప్ ఐటమ్ అయితే గుచ్చుకుంటుందని తెలీదు, వేడి వస్తువులు పట్టుకుంటే కాదు, అలా ఏమీ తెలియదు, అసలు భయం అనేది తెలీదు. సో ప్రతిదీ మేము ప్రాక్టికల్ గా నేర్పించుకుంటూ వచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సేఫ్టీ నేర్పించాలి, రోడ్ మధ్యలో పరిగెత్తేసేవాడు. సో లిటరలీ బండితో గుద్దేసి కింద పడేసి, సో తనకి తెలిసింది ఓకే రోడ్ మీద పరిగెడితే వెహికల్ ఏమన్నా, అప్పటి నుంచి రోడ్ మధ్యలో కాకుండా సైడ్ నుంచి వెళ్ళడం. మీరే బండి వేసుకుని వెళ్ళి తనని ఇట్లా పడేస్తే తనకి అప్పటి నుంచి అర్థమవుతుంది. సో అలా ప్రతిదీ ప్రాక్టికల్ గానే నేర్పించాల్సి వచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ వేడి వస్తువులు పట్టుకోకూడదు, పొగలు వస్తుంటే అది కాలుతుంది అని లిటరలీ చేయి పెట్టి వేడి తెలిసేలా చేసి, సో అలా అంత దీంట్లో తల్లిగా మీకు బాధ అనిపించేది కదా ఇవన్నీ చేస్తే? ఆ టెంపరీ బాధ గురించి మనం ఆలోచించకూడదు కదండి. ఓవరాల్గా కిడ్ వెల్ఫేర్ అనేది చాలా ముఖ్యం. సో మన కంట్రోల్లో ఆ చిన్న గాయము 2 రోజుల్లో తగ్గిపోతుంది. అది మనం నేర్పించకపోతే ఏదైనా పెద్ద గాయం అయితే అది చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో నేను ఎంతసేపు నేను అలాగే ఆలోచించేదాన్ని. సో ఇంట్లో సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురయ్యేది, బట్ అయినా కూడా ఇంకా నాకు వేరే దారి లేక నేను అలాగా ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్పించుకుంటూ వచ్చాను. ఓకే. మీరు ఒక్కరేనా తన కేర్ టేకర్? ప్రస్తుతానికి నేను ఒకదాన్ని. ఓకే. ఓకే. సో ఆటిజం అని తెలిసినప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నార్మల్గా ఎలా చేస్తారా? అంటే ఇబ్బంది ఏమైనా పడతారా? మీకు ఇబ్బంది ఉంటుందా అక్కడ పంపించడానికి అందరితో పాటు? స్టార్టింగ్లో అంటే కోవిడ్కి ముందు అంతా రెగ్యులర్ స్కూల్కే వెళ్ళేవాడండి బాబు. ఓకే. అంటే కోవిడ్ కంటే కొంచెం ముందు కొంచెం ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నేను కొన్ని రోజులు హెల్త్ బాగాలేక నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత వీళ్ళ తాతగారు ఎక్స్పైర్ అయ్యారు, తర్వాత వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఇవన్నిటిని ట్రామా నుంచి బాబు కోలుకొని మళ్ళీ స్కూల్కి పంపించి నాకు కొంచెం అంత కంఫర్టబుల్ అనిపించలేదు, ప్లస్ బాబు కూడా అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, ఒక 3 years ప్లస్ కోవిడ్ ఇంకొక 2 years, మొత్తం కంప్లీట్ 5 years. సో అప్పటి నుంచి నేను హోమ్ ట్యూటర్ని పెట్టాను. సో హోమ్ ట్యూషన్స్కి మేడం ఇంటికి వస్తారు, లేకపోతే వీడు అటు వెళ్ళడము. సో ఎడ్యుకేషన్ పరంగా సిలబస్ అంతా ఇంట్లోనే చెప్పించి నేను ఓపెన్గా 10th రాయిపిస్తున్నాను. సో ఓపెన్గా ఎగ్జామ్స్ రాయిపిస్తాను. ఓకే. ఇంట్లోనే నేర్పిస్తారు? ఇంట్లోనే, ఏదైనా ఇంట్లోనే. అన్ని ప్రాక్టికల్గా నేర్పించామంటే చిన్నప్పటి నుంచి కూడా మనీ హ్యాండిల్ చేయడము, షాప్స్కి వెళ్ళడము. ఫస్ట్ అంటే సింగిల్ ఐటమ్ అడిగి షాప్లో అడిగి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం, అంటే సోషలైజేషన్ నేర్పించడం. తర్వాత మల్టిపుల్ ఐటమ్స్ చెప్పి తెప్పించడము. సో అలాగా స్టార్టింగ్ నుంచి కూడా నేర్పించడం. తర్వాత తనే ఒకవేళ ఒక ఐటమ్ ఒక పర్టికులర్ షాప్లో దొరకకపోతే వేరే షాప్కి వెళ్ళి తీసుకురావడము, తనంతలు తనే నేర్చుకున్నాడు. తర్వాత ఒకవేళ మనం చెప్పిన వస్తువు అక్కడ లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఉంటే కూడా తీసుకురావడము. సో వచ్చి ఇది లేదు కాబట్టి నేను ఇది తెచ్చాను అని చెప్పడము. సో అలా కూడా మేము నేర్పించాము. కుకింగ్ తన వరకు నేను ఒకవేళ ఎక్కడైనా లేట్ అయినా నాకు ఏదైనా చేసినా తనంతలు తను పెట్టుకొని తినడము, లేదంటే చిన్న చిన్నగా తను కుక్ చేసుకోవడం, అంటే ఆమ్లెట్ వేసుకోవడం, చపాతీ చేసుకోవడం, ఫ్రైడ్ రైస్ చేసుకుంటాడు, పాస్తా చేసుకుంటాడు, మ్యాగీ చేసుకుంటాడు. అంటే నేనున్నా లేకపోయినా అట్లీస్ట్ తను సర్వైవల్ స్కిల్స్ అవన్నీ ఫోకస్ చేసి నేర్పించాం. సో బట్టలన్నీ తనే సర్దుకుంటాడు, తన బట్టలు తనే సర్దుకుంటాడు, తనకు తనే రెడీ అవడం, స్నానం చేయడం, అవన్నీ చాలా చిన్న ఏజ్ నుంచి మేము. ఇప్పుడు బొమ్మలన్నీ చిమ్మేస్తారు పిల్లలు, బొమ్మలు చిమ్మేస్తే నేను ముట్టుకోను బొమ్మల్ని. సో తను చిమ్మేశాడు కాబట్టి తనే సర్దాలి. సో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండి ఏంటి ఇల్లంతా ఇట్లా ఉంది, తను చిమ్మేశాడు కాబట్టి తనే సర్దాలి, ఎన్ని రోజులు పట్టినా సరే. సో అలాగా చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇప్పుడు భయం అంటే అర్థమవుతుందా? కొన్ని తెలుసు, ఇంకా చాలా మటుకు తెలీదు. అంటే ఇప్పుడు మేము భయపెట్టడమే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో పోలీసులు బయటకు వచ్చిన వాళ్ళని ఎట్లా లాఠీలతో కొడతారు, ఆ వీడియోస్ బాగా చూపించి, అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సో మనం సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీదకి మొత్తం అన్ని తిరిగేసి వస్తాడు. గూగుల్ మ్యాప్స్ తన బ్రెయిన్ లో ఉంటుంది, ఎక్కడ అడ్రస్ ఉన్నా ఏదున్నా
తను ఈజీగా వెళ్తాడు, ఈజీగా వస్తాడు, అన్నీ చేస్తాడు. వదిలేస్తాం, తనే వెళ్తాడు, తనే వస్తాడు, ఎక్కడికి నేను దగ్గరుండి. దూరాలు అయితే తప్పితే అదర్వైజ్ ఎక్కడికైనా తనే వెళ్ళేసి వస్తాడు. ఓకే. హైపర్ యాక్టివ్ ఉంటే అసలు ఎలా డీల్ చేస్తారు? చాలా కష్టం అండి. హైపర్ అయిపోయినప్పుడు కంట్రోల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏ ఆస్పెక్ట్ మీద వాళ్ళు హైపర్ అవుతారు అనేది కూడా మనకి తెలీదు. సో రోడ్ మీద ఏది ట్రిగ్గర్ చేసిందో కూడా మనకి తెలీదు. సో అవన్నీ తను చూసుకొని చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఏమి జరుగుతోంది అది అనలైజ్ చేసుకొని వాడికి ఏది దాన్ని డైవర్ట్ చేయడమా, లేకపోతే కాకపోతే వాడు అడిగిన విషయం మాత్రం ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ అన్రియలిస్టిక్ కోరికలు కోరుతుంటాడు. నాకు ఐఫోన్ కావాలి, లేకపోతే బైక్ కావాలి, ఇలాంటివి. సో ఇలాంటివి అడిగినప్పుడు మేము ఒప్పుకోమన్నమాట. అంటే చాలా మంది చేసేది ఏంటంటే గోల చేస్తే అడిగింది ఇచ్చేస్తాం. సో అలాగ ఎంత గోల చేసినా అది చాలా చాలా కష్టం యాజ్ ఎ మదర్, యాజ్ ఎ పేరెంట్ అవన్నీ కంట్రోల్ చేయించడము. సో నువ్వు ఎంతైనా గోల చేసుకో, నువ్వేమన్నా చేసుకో, బట్ యు ఆర్ నాట్ గెటింగ్. బట్ నువ్వు ఏదైనా పని ప్రాపర్గా చేసినప్పుడు ఓకే ఉంటుంది. లేదు తను ఏదైనా అడుగుతాడు, తను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి, లేకపోతే మనము ఓకే తనకి మనం ఇప్పించవచ్చు, అలాంటివి ఉంటే మాత్రం ఏదైనా చెప్పడము, ఏదైనా టార్గెట్ ఇవ్వడము, ఏదైనా పని చెప్పడము, అది చేస్తే తీసుకొని మనం ఏం చెప్పకపోయినా తను ఏదైనా మంచి ఇది చేస్తే మనం అప్రిషియేట్ చేస్తూ నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు ఇది ఇప్పిస్తున్నానని చెప్పడము. సో అలా చేసుకుంటూ ఎదిగో ఇంత దాకా ఎలాగో కష్టపడి తీసుకొని వచ్చాం. అసలు సోలోగా ఎలా హ్యాండిల్ చేయగలిగారండి ఇంత కాలం? 18 years ఆల్మోస్ట్. ఇప్పుడు కొంచెం చాలా నార్మల్ న్యాచురల్గా కనిపిస్తున్నాడు. మీరు చెప్తే కానీ అంత ఈజీగా అర్థం అయ్యేలాగా కూడా లేదు తనకి. నేర్పించడం కూడా మనం వెంటే ఉండాలి, వెంబడి ఉండి చూసుకుంటే తప్ప. అంటే ఫస్ట్ చాలా షాడో లాగా తిరిగేదానండి. చెప్పాను కదా జాబ్ క్విట్ చేశానని. తర్వాత అన్ని పార్ట్ టైమ్స్ చేసుకునేదాన్ని. అంటే బాబు స్కూల్కి వెళ్ళిన టైంలోనే నేను జాబ్కి వెళ్ళడము, మళ్ళీ వాడు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను అవైలబుల్గా ఉండడము. సో ఇట్లాగా చేసుకుంటూ ఐ మేడ్ ష్యూర్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ హిమ్ 24/7. ఏ టైంలో అయినా నేను ఉండేటట్టు. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూసాను, అంటే పేరెంట్స్ ఉండరు, బాబుకి ట్యూషన్ చేయించడానికి ఒక మనిషిని పెడితే ఆవిడ కొడుతూ ఉంటుంది ఫుల్. తను కూడా ఆర్టిజం బాబే, అయితే ఫుల్ కొట్టి చదువు ఇది కూడా రాదా అని చెప్పి నేర్పిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి పాపని చెప్పుకోలేడు బయట వాళ్ళ మదర్కి, వాళ్ళ ఫాదర్కి. వాళ్ళు సీసీ కెమెరాలు చూసి ఐడెంటిఫై చేస్తారు. మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఎప్పుడైనా? లక్కీగా నాకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదురవలేదండి. అంటే నేను ఎప్పుడు మ్యాక్సిమం వెంటే ఉంటాను. సో నాకు వీళ్ళు బాబుని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నేను వాళ్ళ దగ్గర వదులుతాను. సో నాకు భయం ఏంటంటే వాళ్ళు వీడిని కొడతారని కదా, వీడు వాళ్ళని ఎక్కడ కొట్టేస్తాడో అని భయం. సో అలా కూడా చాలా వైలెంట్ గా కూడా ఉండేవాడు. బట్ అవన్నీ కూడా మేము కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. వైలెంట్ గా ఉండేవాడా? అంటే ఎవరైనా కొట్టడం అట్లా? అవునా? మిమ్మల్ని కూడా ఎప్పుడైనా చాలా సార్లు. ఓకే. అదిగో. కానీ ఎలా కంట్రోల్ చేస్తారు అది? సో భయపెట్టడానికి అంటే అఫ్ కోర్స్ చెప్తాము సేఫ్టీ ఇవన్నీ. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. ఐ టుక్ హిమ్ టు SR నగర్ పోలీస్ స్టేషన్. అక్కడ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడించి చూడండి అంటే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ కొంచెం చేసి అప్పటి నుంచి మళ్ళీ లేదు. ఓకే. సో అట్లాగా చాలా చాలా అంటే ప్రాక్టికల్గా ఏది ప్రతి ఛాలెంజ్ మీరు ప్రాక్టికల్గా తీసుకెళ్ళి ఎనీథింగ్. సో నా ఐడియా అంతా ఏంటంటే యూ డూ అన్ యాక్షన్, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ఓకే. సో అది నువ్వే ఫేస్ చేయాలి అన్నట్టుగానే నేను ట్రైన్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. ఇన్ ఫ్యూచర్ ఇప్పటిదాకా అంటే చూసుకున్నారు 18 years వరకు, బట్ ఇన్ ఫ్యూచర్ చాలా నీడ్స్ ఉంటాయి, చాలా చూసుకోవాల్సి వస్తుంది కదా, ఎలా హ్యాండిల్ చేస్తారు? అదేనండి, ఇన్ ఫ్యూచర్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనము ఉన్నంతకాలం మనం చూస్తాం. Day 1 అంటే వెన్ ఎట్ ఏజ్ ఆఫ్ 2.5 years when he was diagnosed, అప్పటి నుంచి మా ఎయిమ్ అంతా మేము ఉన్నా లేకపోయినా వాడు ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఎవరో ఒకళ్ళు టేక్ కేర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వీడు అడ్జస్ట్ అవ్వాలి. సో ఎంతసేపు అదే ఎయిమ్ తోటి ట్రైన్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఏదో ఒక లైఫ్ స్కిల్ నేర్పించి, సో వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఏది, సో ప్రాబబ్లీ కుకింగ్ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక లైఫ్ స్కిల్ నేర్పిస్తే వాడి లైఫ్ వాడు ఎనీథింగ్
అట్లీస్ట్ టీ పెట్టడం నేర్చుకున్నా చాలు కదా, హీ కెన్ సర్వైవ్. సో అట్లా ఒక సర్వైవల్ స్కిల్ ఏదో ఒకటి నేర్పించాలని ప్లాన్. ఓకే. సో అది ఫ్యూచర్లో ఇంకా వాడు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనేది చూసి దాని మీద ఇంకా కొంచెం చేయాలి. బట్ ఓపిక ఉండాలండి బాబు. నార్మల్ మనల్ని చూడడానికే పేరెంట్స్కి అసలు ఓపిక ఉండదు, మీకు అంత ఓపిక ఉంటే తప్ప అవ్వదు కదండి. చాలా చాలా కష్టం అండి, డీల్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ యాజ్ అ మదర్ నేను చాలా స్ట్రిక్ట్గా ఉండి, అంటే డోంట్ సక్యూమ్ టు ప్రెషర్స్. చాలా చోట్ల నుంచి ప్రెషర్స్ వస్తాయి, ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెషర్స్ వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, సో వాడేదో అంటే అన్ని ఫుడ్స్ మేము పెట్టలేము వీళ్ళకి, కొంచెం హై షుగర్స్ ఉన్న ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి మేము ఇవ్వకూడదు. ఓకే. సో రోడ్ మీద వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో రోడ్ మీద వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కావాలని గట్టిగా గోల చేయడము, నేల మీద పడి దొరలడం, ఇట్లాంటి బిహేవియర్స్ అన్నీ ఉంటాయి. సో చుట్టుపక్కల వాళ్ళందరూ చేరుతారు, ఏం చేసినా చిన్నపిల్లాడే కదా అడుగుతున్నాడు, ఒక ఐస్ క్రీమే కదా ఇప్పించచ్చు కదా. సో ఇలాంటివన్నీ వస్తాయి. సో అప్పుడే అంత ప్రెషర్లో కూడా నేను అందరినీ హ్యాండిల్ చేసేదాన్ని. ఓకే. సో బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎస్పెషలీ పేరెంట్స్కి కానీ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో గ్రాండ్ పేరెంట్స్కి కానీ మెయిన్ అక్కడి నుంచే వస్తుందండి. ఎవరన్నా ఏమనుకుంటారు, సో అది మైండ్లో నుంచి తీసేసి మన చైల్డ్కి ఏం కావాలి, ఓకే, సో మన చైల్డ్ని మనం ఎట్లా మోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఏడ్చినప్పుడు మనం ఏదన్నా వాళ్ళు అడిగింది ఇస్తాం, రేపు ఇంకా కొంచెం పెద్దగా ఏడుస్తారు, అలా బిహేవియర్స్ పెరుగుతాయి. సో అట్లా మేము కంట్రోల్ చేసుకుంటూ మాక్సిమం నా చేతనే నేను ఎంత అయిందో చేసుకుంటూ వచ్చాము. ఓకే. అలా వాట్ ఈస్ అంటే తన డైలీ రొటీన్ ఏంటి అసలు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు? ప్రెసెంట్ అది చెప్పాడు కదా, మార్నింగ్ లేవగానే టీవీ పెట్టుకుంటాడు, సాంగ్స్ వింటాడు. ఓకే. సో నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి క్లినిక్ వచ్చేస్తాను. ఒక్కొక్కసారి అంటే వాడు చేసుకోగలిగింది అయితే అన్నీ రెడీ పెట్టేసి నువ్వు చేసుకొని తిను అని చెప్పేసి వచ్చేస్తాను. ఓకే. సో 10:30కి ట్యూషన్ టీచర్ ఇంటికి వస్తారు. సో 10:30 to 12:30 క్లినిక్ ట్యూషన్లో ఉంటాడు. ఓకే. సో 12:30కి నేను క్లినిక్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తాను. 12:30 to 4:30, 4:30 to 6:30 మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు. 6:30 నుంచి 8 o'clock వరకు మళ్ళీ మ్యాథ్స్ ట్యూషన్ సెపరేట్గా పెట్టాను. ఓకే. సో అప్పటి వరకు వాడు ఫుల్ బిజీగా ఉంటాడు. మధ్యలో మాకు ఒక పెట్ ఉంది, సో పెట్ని టేక్ కేర్ చేయడం, ఎస్పెషల్లీ వీడి కోసమే మేము పెట్ని కూడా తీసుకున్నాం. సో వాడికి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, మన మీద డిపెండ్ అయి ఉన్నారు, సో మనం దానికి టేక్ కేర్ చేయాలి అన్నది ఇంట్లో. సో అలాగా మొత్తం రోజంతా గడిచిపోతుంది. తన టైమింగ్స్ ని బట్టి మీ క్లినిక్ టైమింగ్ కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ ద రీజన్ వై ఐ డిడ్ంట్ గో టు ఎ జాబ్ ఆఫ్టర్ హీ వాజ్ డయాగ్నోస్డ్. అన్ని అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి వీడి 2.5 years ఏజ్ అప్పటి నుంచి కూడా సో వాడి దీనికి తగ్గట్టే నేను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను. సో లక్కీగా నాకు అలా కుదిరింది. సో ఐఎమ్ చాలా గ్రేట్ అండి బాబు, మామూలుగా కాదు, నిజంగా చాలా గ్రేట్ అసలు. సో మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేసుకుంటూ రావడము, లైక్ థెరపీస్కి ఇప్పుడు ఏదైనా కూడా వీడి స్కెడ్యూల్కి తగ్గట్టే నాది నేను మార్చుకుంటూ వచ్చాను. సో నౌ లైక్ ఐఎమ్ ఫిక్స్డ్. ఆటిజం ఉన్న పిల్లలకి ఫుడ్ ఎలా పెడతారు? ఫుడ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అంటే పర్టికులర్ ఫుడ్స్ తిన్నప్పుడు వాళ్ళు బాగా హైపర్ అయిపోతూ ఉంటారు. సో నేనేం చెప్తాను అంటే ఈ పర్టికులర్ ఫుడ్ ఆ పర్టికులర్ ఫుడ్ అని నేనేం చెప్పను, మీ చైల్డ్కి మీరు డైట్ చార్ట్ వేసుకోండి. ఓకే. సో నేను కూడా అలాగే చేశాను, ఎందుకంటే వెన్ హీ వాజ్ డయాగ్నోస్డ్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మన ఉన్న దీంట్లో అది పాసిబుల్ అవ్వదు. సో మనము ఆ చార్ట్లో మనం డైట్ ఫాలో అవ్వాలని మనం ట్రై చేయడము, ఏదో ఒక దీంట్లో మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు స్కూల్లోనో పిల్లల దగ్గర పక్కన వాళ్ళ పిల్లల దగ్గర లాగేసుకునో పిల్లలు ఉంటారు. అవును. సో అలాంటప్పుడు మనము ఏం చేయలేమని చెప్పి బాధపడుతూ కూర్చోవడం కంటే మన చైల్డ్ పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు చేంజెస్ ఎట్లా ఉన్నాయి చెక్ చేసుకోవడం. సే ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు యాపిల్ తింటే వాడికి అస్సలు పడదు, యాపిల్ తిన్నాడంటే ఇమ్మీడియట్గా హైపర్ అయిపోతాడు. సో అలాగా మీ చైల్డ్కి ఏమేమి ఫుడ్ అబ్జర్వ్ చేసుకొని చార్ట్ వేసుకొని ఓకే కొన్ని ఇమ్మీడియట్ చేంజెస్ వస్తాయి, అవి క్రాస్ చేసుకోండి. కొన్ని డిలేడ్గా చేంజెస్ వస్తాయి. సో ప్రతి ఫుడ్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయడం అంటే అవ్వదు. సో అలాంటప్పుడు పోర్షన్ కంట్రోల్ చూసుకోండి. సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఎనీథింగ్ ఎక్సెస్ విల్ లీడ్ టు హైపర్ యాక్టివిటీ. సో అలాంటప్పుడు సే నాన్ వెజ్ బాబుకి చాలా ఇష్టం, సో ఇంత లిమిట్ పెట్. సో ఎంత ఇప్పుడు
మనం లిమిట్ చేస్తాం కాబట్టి బయట దొరికింది, లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళాము, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఎక్సెస్గా తినేస్తుంటారు. అలా కాకుండా మనం ఇంత, సో ఇది ఇంతవరకే తినాలి, దీనికంటే ఎక్కువ తింటే నీకు ఇది కాన్సిక్వెన్స్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం డీటెయిల్డ్గా. ఒక్కొక్కసారి వింటాడు, ఒక్కొక్కసారి వినడు. బట్ అట్లా హైపర్ యాక్టివిటీ వచ్చినప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోవడము అవన్నీ చేసుకోవాలి. మీరు ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు ఒక్కడే ఉండగలరు? ఉంటాడు రోజంతా ఉంటాడు హీ నోస్. అందుకోసమనే పెట్టాము. సో పెట్ ఉంటుంది ఇంట్లో. సో వీడు ఉంటాడు, సాంగ్స్ పెట్టుకుంటాడు, తింటాడు. అలా అంటే వాడికి అలవాటు అవ్వాలని కూడా నేను ఒక్కొక్కసారి అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాను. సో వాడికి అన్ని ముందుగా చేసి నేను ఇట్లా ఉండను, నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి, నువ్వు పెట్ని చూసుకోవాలి అన్నీ చెప్పి వదిలేసి వెళ్ళిపోతాను. సో హీల్ మేనేజ్. ఓకే. సో ప్రతిదీ అలవాటు చేసి ఇల్లు సేఫ్టీ అలవాటు చేసా అంటే చెప్పాను ఏం కాన్సిక్వెన్స్ వస్తుంది, తాళం వేయకుండా వదిలేస్తే ఏమవుతుంది, పొయ్యి అంటే స్టవ్ హ్యాండిల్ చేసేటప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ నేర్పించడము, ఆ సేఫ్టీ ఏంటి. ఇప్పుడు నేనైనా ఎప్పుడైనా ఒక్కొక్కసారి మర్చిపోతాను, కానీ వాడు స్టవ్ ఆన్ చేసి ఉందంటే వాడు చూసుకుంటూనే ఉంటాడు. రివర్స్లో నాకే వస్తాడు, నువ్వు స్టవ్ వదిలేసి వెళ్ళిపో, ఇల్లంతా పేలు. అంటే ఎక్స్ట్రీమ్గా చెప్పాలన్నమాట. అంటే సింపుల్గా చెప్తే వాడికి అర్థం కాదు. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్గా చెప్పి చేస్తే లైక్ హీల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఓకే. ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు ఇట్లా మోల్డ్ చేయడానికి తన్ని? అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి, అది పడదు. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు కీప్. అంటే ఏజ్ ప్రకారం పిల్లలు పెరుగుతూ ఉంటారు. సో ఆ పర్టికులర్ నీడ్స్ అప్పటికే ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళ ఫేజ్ దానికి. ఇప్పుడు మెయిన్ ఆటిజం పిల్లల్లో అడ్జస్ట్మెంటే ప్రాబ్లం అవుతుంది. సో దే కెనాట్ అడ్జస్ట్ టు ఎనీ న్యూ చేంజ్ అరౌండ్ దెమ్. ఓకే. సో దట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది ఇలా అవుతుంది ఇట్లా. బట్ ఏంటంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు నేను కొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. అంటే ఎనీ న్యూ చేంజ్ ఫర్ హిమ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటే నాకు కొంచెం ఈజీ అయ్యింది. ఓకే. సో బట్ ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎనీ కొత్త ఇప్పుడు ఇవాళే ఇది జరిగింది, నేనేమి అసలు ముందుగా ప్రిపేర్ చేయడం కానీ ఏమీ చేయలేదు, నేను డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఓకే. బట్ హీ మోల్డెడ్. యా. సో ఐ థింక్ దిస్ ఈజ్ మై గ్రేటెస్ట్ సక్సెస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. ఓకే. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ 18 years మీరు చూశారు కాబట్టి ఇప్పుడు బాగా స్ట్రగుల్ అవుతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు, ఆటిజం ఉన్న పిల్లలు. ఆ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పేరెంట్స్కి నేను ఇచ్చేది ఒకటండి. ఫస్ట్ పిల్లల్ని, ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. సో అందరు పిల్లలు ఒకలాగే ఉంటారని నేను చెప్పను. బట్ ద వే యూ ట్రీట్ యువర్ కిడ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అంటే మనం చేసే పని కంటే కూడా మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద చైల్డ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. సో మన పిల్లలు ఆర్ లైక్ నార్మల్ కిడ్స్, ట్రై టు గెట్ దెమ్ టు నార్మల్ లెవెల్. సే ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఇచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూస్, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అంటే జనరల్గా అందరూ చేసేది ఏంటి, నేను చేసింది ఏంటి, సౌండ్స్. హీ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సౌండ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కర్ విజిల్, మిక్సీ సౌండ్, ఇలాంటి వాటికి కూడా చాలా అంటే హైపర్, అంటే ఇట్లా గట్టిగా చెవులు మూసేసుకోవడము, కార్నర్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అరౌండ్ ద చైల్డ్ దే ట్రై టు అవాయిడ్. బట్ నేను అలా చేయలేదు. సో హీ హ్యాస్ టు గెట్ యూస్ టు దోస్ సౌండ్స్. ఎందుకంటే యూ కెనాట్ కీప్ ఆన్ అవాయిడింగ్ దోస్ సిచ్యువేషన్స్. అంటే మనము ఉన్న అవుట్ సైడ్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. సో మన చైల్డ్ దానికి ఎట్లా అడాప్ట్ అవ్వాలి. సో ఫర్ దాట్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ టుక్ హిమ్ టు గబ్బర్ సింగ్ మూవీ ఇన్ సంధ్యా థియేటర్, ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్. ఓకే. వావ్. ఆ సౌండ్ ఘోరంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఆ సౌండ్? ఐ టుక్ హిమ్ దేర్ లిటరలీ. ఓకే. తీసుకెళ్ళి వదిలేశాను. సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు, అరిచాడు, కేకలు పెట్టాడు. బట్ యాజ్ ద టైమ్ పాస్డ్, so he is not supposed to have cool drinks. So I gave him a thumbs up bottle, okay, which is strictly prohibited for him. So I gave him a thumbs up bottle and made him sit in that theater. Oh, అలవాటు చేయడానికి మీరు ఏదైనా సరే అది అవాయిడ్ చేయరు, అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు సిచువేషన్. So that is how I dealt. So took him to malls. సో షాపింగ్ వెళ్ళినప్పుడు జనాల మధ్యలో. సో అండ్ ఇంకా చిన్న అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న షాప్స్కి అంటే పిల్లలు వస్తువులు పారేస్తారేమో, సో నేను దూరంగా ఉండేదని. ఐ స్పోక్ టు ద షాప్, అక్కడ షాప్లో వాళ్ళతోటి, బాబు వస్తాడండి తీస్తాడు, అడిగింది ఒకవేళ ఏమన్నా పక్కన వస్తువులు ఏమన్నా పడేస్తే మీరు బాబునేమనకండి, యూ టాక్ టు మీ, ఐ విల్ పే. ఓకే.
సో అట్లాగా వాళ్ళతో మాట్లాడుకొని, సో లక్కీగా నాకు అందరూ కొంచెం కోఆపరేట్ చేశారు, ద వే ఐ స్పోక్ టు దెమ్. అండ్ థెరపిస్టులతో వెళ్ళి మాట్లాడు, అలాగే ఎక్కడైనా సరే ఎనీ షాప్, చుట్టుపక్కల ఉన్న షాప్స్ అందరికీ పెట్టుకొని, ఒకవేళ బాబు ఇంట్లో నుంచి మేము లేనప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చేస్తే బయట ఇస్త్రీ చేసే వాళ్ళతోటి, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళతోటి, అందరితోటి, అంటే ఇంత రేడియస్లో ఎక్కడెక్కడైతే అందరూ బయట ఉంటారు కదా వెండర్స్ హూ ఆర్ దేర్ అవుట్ సైడ్, వాళ్ళందరితోటి నేను మాట్లాడుకొని, ఒకవేళ బాబు ఇక్కడికి వస్తే కనుక నాకు ఇమీడియట్గా కాల్ చేయండి అని చెప్పి నంబర్ చెప్పడం. ఒక్కొక్కసారి పార్క్స్కి వెళ్ళిపోయి పార్క్స్లో కూర్చుని పోయేవాడు, అక్కడ వాచ్మెన్లతో మాట్లాడుకొని అలాగా చాలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ప్రతి ఒక్కరి దగ్గర ముందే చెప్పి పెట్టుకోవడం. యా, ఇప్పుడు దే రికగ్నైజ్ మీ యాజ్ క్రిష్ మదర్ ఓన్లీ. సో ఇప్పుడు నేను ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. సో నాకు చాలా మంది తెలియదు, మీరు క్రిష్ వాళ్ళ మదర్ కదా అని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు. సో హీ స్టార్టెడ్ సోషలైజింగ్ విత్ పీపుల్. యా, బాగానే మాట్లాడతాడు అందరితోటి, బయట వాళ్ళతోటి కూడా మాట్లాడతాడు. కాకపోతే కొంచెం అంటే కాంటెక్స్ట్కి సంబంధించి మాట్లాడటం వల్ల తెలీదు, బట్ మింగిల్ ట్రై చేస్తాడు. బట్ బాగానే మింగిల్ వెళ్తాడు. ఇప్పుడు కూడా ఇంతసేపు అయినా కాముగా కూర్చున్నాడు కదా. ఇప్పుడు మీతో కూడా మాట్లాడాడు, మీరు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, బట్ హీ ఇంటరాక్టెడ్ విత్. అవును, చాలా బాగా మాట్లాడాడు. సో దట్ ఈస్ హౌ వీ డెల్ట్ విత్ హిమ్. ఓకే, ఈ 18 years అలా జర్నీ చేస్తే ఇప్పుడు హీస్ సమ్హౌ సెటిల్ కొంచెం, అంతేనా? ఇంకా ఉంది, ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, బట్ అది ఇట్స్ అ జర్నీ. వెనకాల పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎ చైల్డ్ యూ రియలైజ్ హీ హ్యాస్ స్పెషల్ నీడ్స్, మ్యాక్సిమం పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరికి తెలియకూడదు. సో పార్టీస్కి తీసుకెళ్ళరు, ఫంక్షన్స్కి తీసుకెళ్ళరు, దే అవాయిడ్ వాళ్ళని, అంటే వాళ్ళకి సో అండ్ సో ప్రాబ్లం ఉందని ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో యాక్సెప్ట్ చేయకుండా, లేకపోతే ఇదేదో 1 yearలో తగ్గిపోతుంది, లేకపోతే 2 years థెరపీస్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, 2 years మెడికేషన్స్ వాడితే తగ్గిపోతుంది, అలాంటి ఆలోచనలతో ఉంటారండి. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ అ జర్నీ. సో యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ యువర్ చైల్డ్. సో యూ యాజ్ అంటే ఎంత ఎర్లీగా మీరు యాక్సెప్ట్ చేస్తారో అంత ఫాస్ట్గా మీరు మీ చైల్డ్కి హెల్ప్ చేయగలుగుతారు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్ యువర్ చైల్డ్, యూ యాక్సెప్ట్ దట్ హీ హ్యాస్ స్పెషల్ నీడ్స్, హీ ఆర్ షీ వాట్ ఎవర్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఎలాగా హెల్ప్ చేయగలరు అది చూసుకోండి. అదే నేను చెప్పాను. అర్థమవుతుందా ఇలా తనకి స్పెషల్ నీడ్స్? తెలుసు, ఎందుకు అర్థం కాదు, అన్నీ తెలుసు. అవునా? అండ్ హీ నోస్ వెన్ హీ ఈట్ సర్టన్ ఫుడ్స్ హీ ఈజ్ నాట్ సపోజ్ టు. సో అలాంటివి ఏమైనా ఫుడ్స్ అడిగినప్పుడు నేను చెప్తాను, సో యూ హ్యావ్ టు ట్రై టు కంట్రోల్ వెన్ సచ్ థింగ్ హ్యాపెన్స్. సో అలా కూడా నేను ముందే అలా చెప్పినప్పుడు మాత్రం ఉంటాడు. బట్ ఇంకా మనం ఏది లేదు, పేరెంటల్ కంట్రోల్ లేదు అన్నప్పుడు ఉంటుంది, ఇంకా అవి తప్పవు. సో యూ హ్యావ్ టు ఫేస్ దమ్. బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో, ఎస్పెషల్లీ ఫంక్షన్స్. ఓకే, అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా అంతా. బట్ అదర్వైజ్ అదే మ్యాక్సిమం పేరెంట్స్ చేసేది, అవాయిడ్ టేకింగ్ హిమ్ టు. నో, ఐ టేక్ హిమ్ అవుట్, హీ నోస్ అండ్ ఎవ్రీబడి నోస్. నేను ఎవరి దగ్గర నాకు ఏంటి అని అంటే వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అలా అని ఇఫ్ సంబడి నోటీసెస్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ నార్మల్, యూ డోంట్ హ్యావ్ టు హైడ్ ఆల్సో. సో ఎప్పుడైతే మనం హైడ్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకి ప్రెషర్ పెరిగిపోతుంది, మనకి చాలా ప్రెషర్ పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే అసలు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు సీ దిస్. అంటే అసలు ఇలాంటి ఒక మదర్ ఉంటారు, తన కోసం అన్నీ సాక్రిఫైస్ చేసి తన లైఫ్ని, తన ప్రొఫెషన్ని ఒక విధంగా తన సైకిల్ కోసం తనని మార్చేసుకునే పేరెంట్స్ ఉండడం అనేది చాలా కష్టం. చాలామందిని చూశాను, డిఫికల్టీ ఉంటే వదిలేయడమో లేకపోతే ఇంకెక్కడైనా ఇచ్చేయడమో ఇలా చేసే పేరెంట్స్ని కూడా నేను చాలామందిని చూశాను. బట్ యు ఆర్ సో స్పెషల్ అండ్ క్రిష్, యు ఆర్ టూ టాలెంటెడ్. నాకైతే ఆ టాలెంట్లు ఇంత వచ్చినా కూడా ఐడ్ బి వెరీ హ్యాపీ. వచ్చే పర్లేదు మా ఇంటికి. ఎందుకు చేతులు కిందకి పెట్టి రోజు బిర్యానీ పెడతాను క్రిష్. బ్యాడ్ మేనర్సా? మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు బావచ్చి?
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.